వాక్యంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి షేకండి ఇచ్చి పలకరించుకోండి. వందనాలు, బాగున్నారా అని పలకరించుకోండి ప్రేమగా. ఏం పట్టుకుపోం మనం, ఆ ప్రేమే ఉంటుంది. ఏసు రక్తమే జయం. చక్కగా కనబడక కడమలోని వాళ్ళకి వారు కనబడే వాళ్ళకి ఈ వారం మళ్ళీ ఆదివారం తప్ప మళ్ళీ మనం కనబడతామా? పౌల్ రోజు గారు మంగళవారం తప్పే ఇప్పుడు కనబడాల. ఏసు రక్తమే జయం. ఉన్నారా ఇరబడి వెళ్ళిపోయారో కూడా తెలియట్లా. కాబట్టి పలకరించుకోవాలండి. ప్రేమతో కూడిన పలకరింపు ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న అనేకమైన వ్యాధులను తొలగిపోతాయి. నేను దైవజనుడిగా ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం ముగింపులో కూడా, అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళిపో గబగబా పరిగెత్తుకుంటా చికెను మటను చేప చల్లారిపోతుందని వెళ్ళిపోకుండా ఒక క్షణం ఆగి ఆత్మ బిడ్డలు అందరూ ఒకరినొకరు పరామర్శించుకుని, లేదా ఒకరికొకరు ఉప్పర్ మీటింగ్ పెట్టమంటలే సొమ్ము, అది వేరు ఇది వేరు, బాగున్నారా, ఎలా ఉన్నారు అని చక్కగా ఒకరినొకరు పలకరించుకుంటే ఎంత మీ కోట్లు ఏమన్నా ఖర్చు అయిపోతాయా? మీ లక్షలు ఏమైనా కరిగిపోతాయా? మీ సొమ్ము ఏమైనా అడుగుతున్నా? ప్రేమతో కూడిన పలకరింపండి. కొన్ని రోగాలు పోతాయి తెలుసా? ప్రేమతో పలకరింపు. ఒకసారి పలకరించి చూడండి. ఒకవేళ తమ్ముడు జగదీష్ మీద నాకు ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, తమ్ముడితో నేను హృదయపూర్వకంగా మాట్లాడాను అనుకోండి, నా గురించిన తన హృదయంలో ఉన్నది, లేకపోతే నా హృదయంలో ఉన్న బాధ ఏమైంది అంటేనే తొలగిపోయింది. స్త్రీలైతే చక్కగా ఒకరినొకరు హత్తుకోండి, పురుషులైతే మీరు కూడా ఒకరినొకరు హత్తుకోండి, వందనాలు చెప్పండి. కక్షలు, కోపాలు, భేదాలు ఇవన్నీ కూడా మనశ్శాంతిని కూలగొట్టేస్తాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు. నా గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడతారు, కాని మాటలు మాట్లాడతారు, లేని మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాట్లాడారని నేను కోపం తెచ్చుకోను, వాళ్ళెవరో లేని మాట అన్నారని నా గుణాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి? ఇంకొక అద్భుతమైన మాట చెప్పంటారా? నా ఆస్తిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? ఏంటి తనకున్న ఆస్తి? శాంతి, సమాధానం, నెమ్మది. ఇదండి ఆస్తి. అసలు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నా గుండె పగిలినంత పరిస్థితి అయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఉన్నమాట అంటే ఎవరైనా సర్లే అన్నారు అనుకోవచ్చు, కానీ లేని మాట అంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది మనకి కదా. సహజంగా వచ్చేది, నాకైనా వస్తుంది. కానీ ఆ మాట విని నాకు కొన్ని విషయాలు నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. ముగ్గులేస్తున్నావమ్మా, పుస్తకం పక్కనెట్టమ్మా. నీకు వచ్చిన చదువు వందనాలు, కానీ పక్కన చేతులు కట్టుకుని చేతులు కట్టుకో. ఏసు రక్తమే జయం. అందరికీ మరొకసారి వందనాలు, ప్రేమపూర్వకమైన వందనాలు. ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు, నాకేం అర్థం కావట్లా. గత వారం చెప్పా, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆబ్సెంట్ అవ్వడానికి వీలు లేదు అని ఖచ్చితంగా కరాఖండితంగా వాక్యపూర్వకంగా చెప్పాను సుమా, వ్యక్తిగతంగా చెప్పలేదు. సరే, నాకు వాక్యం చాలా విస్తారంగా ఉంది ఈరోజు. నేను ఇంక ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాక్యానికి న్యాయం చేయలేను. ఈరోజు 2 అధ్యాయాలు మనం వివరించవలసి ఉంది. ఎన్ని అధ్యాయాలు? 2 అధ్యాయాలు. గత వారం కంచెలు దూరంగా పెట్టండి, అసలు ఏవి మోగనివ్వకండి, పెన్ డ్రైవ్ సైలెంట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 18వ అధ్యాయం చెప్పారు కదండి, ఇప్పుడు 19వ అధ్యాయం చెప్పాలి కదా. 20లోకి వెళ్ళిపోయారేంటి? 21 ఆపేసి 22లోకి వెళ్ళారేంటి? మీకు అనుమానం రావచ్చు. నేను చెప్తున్నది రాజుల చరిత్ర, అహబు గురించి చెప్తున్నాను. అతనితో కనెక్ట్ అయి ఉంటే అదంతా వివరిస్తున్నాను. అహబుకి ఏలియాకి కనెక్ట్ అయి ఉంది, గత వారం చెప్పాను. 19వ అధ్యాయం ప్రత్యేకంగా ఏలియా గురించి ఉంటుంది, సైలెంట్ చేస్తున్నాను. 21వ అధ్యాయంలో అహబు గురించి ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. అహబు యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు, విగ్రహారాధన విగ్రహాలను పెళ్లి చేసుకున్నాడు, ఆమె ద్వారా కలిగిన నష్టాలేంటో మొదటి పార్ట్ 1లోనే చెప్పేశాను. 21వ అధ్యాయం ఏమండి. అందుకని ఇప్పుడు 21 చెప్పట్లేదు, 19 చెప్పట్లేదు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం రాసుకోండి. 20, 22 అధ్యాయాలు. 20వ అధ్యాయము, 22వ అధ్యాయము. టైటిల్ రాసుకోండి, ఇజ్రాయేల్కి సిరియాకి యుద్ధం. ఇజ్రాయేల్కి సిరియాకి యుద్ధం. ఇప్పుడు పాయింట్స్ వరకు చెప్తాను, రాసుకోండి. మొదటి మాట, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల్లో మొదటిసారి యుద్ధం, సిరియాకి ఇజ్రాయేల్కి మొదటిసారి యుద్ధం. అలాగే రెండవసారి యుద్ధం రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 23 నుంచి 34 వచనాలు. 23 నుంచి 34 వచనాల్లో రెండవసారి మరలా వస్తారు. వాక్యానంతరం దయచేసి వీలైతే వచ్చే ప్రయత్నం చేయండి. వాక్యం ప్రారంభించాను కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23 నుంచి 34 వచనాల్లో రెండవసారి సిరియా ఇజ్రాయెల్ మీదకి యుద్ధం. మూడవ మాట రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 35 నుంచి 43 వచనాల్లో ప్రవక్త దేవుని తీర్పును గురించి ప్రకటించుట. ప్రవక్త దేవుని తీర్పును గురించి ప్రకటించుట. మరి శీర్షి కూర్చోవాలి. సిడాన్. అది తర్వాత 22వ అధ్యాయంలో రాసుకోండి టైటిల్. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 40 వచనాలు. మూడవసారి యుద్ధం. సిరియా మూడవసారి ఇజ్రాయేలుపైకి యుద్ధానికి వస్తారు. అది 22వ అధ్యాయం 1 నుంచి 40 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు 20వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉన్న చరిత్ర అంతా ఒక కథ రూపంలో చెప్పేస్తాను. నా వైపు చూడండి. ఇప్పుడు రాసుకుంటాం అయిపోయింది కదా, నా వైపు చూడండి. నేను చెప్పేది విన్నప్పుడే మీకు వాక్యం అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 20వ అధ్యాయం ప్రారంభ దశలో సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదదు 32 మంది రాజుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని? 32 మంది రాజులే ఉన్నారంటే ఆ రాజ్య ప్రజలు, రాజ్య సైన్యం ఇంకెంతమంది ఉంటారో ఆలోచన చేయండి. బెన్హదదుకి 32 రాజుల సపోర్ట్ ఉంది, 32 దేశాల సపోర్ట్ ఉంది బెన్హదదుకి. ఇప్పుడు షోమ్రోను ముట్టడించాడు. ముట్టడించి అహాబ్ దగ్గరికి దూతలను పంపించాడు. హలో మై డియర్ అహాబు రాజా, వింటున్నావా? నీ వెండి, నీ బంగారం, నీ భార్య, నీ పిల్లలు నావే అని అన్నాడు. సరే ఇంకేం చెప్తాం, ఇంకేమంటాం రాజా, నీవన్నట్టే అని అంటాడు అహాబు రాజు. ఈ దూతలు వచ్చి చెప్తారు నువ్వు చెప్పిన దానికి అహాబు రాజు సమ్మతించాడని. మరలా రెండోసారి దూతలను పంపిస్తాడు అహాబు దగ్గరికి. ఏమన్నా తెలుసా? ఇదిగో నా దూతల్ని దగ్గరికి పంపిస్తున్నాను, నా దూతల్ని దగ్గరికి పంపిస్తున్నాను. నీ పట్టణంలో, నీ ప్రాకారాలలో, నీ ఇంటిలో, నీ రాజ్యంలో ఉన్న ప్రతిదీ తనిఖీ చేస్తారు. నీ కంటికి ఇంపుగా ఉన్న ప్రతి దానిని తీసేసుకుంటారు. వెండే కావచ్చు, బంగారమే కావచ్చు, భార్యలే కావచ్చు, పిల్లలే కావచ్చు, పంపించేయి నా సేవకులతో అని అంటాడు. దీనికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఏదో మేము అందరం మీ కింద ఉంటాం, బానిసలుగా ఉంటాం, ప్రతి సంవత్సరం పన్ను కట్టమంటే కడతాం, కానీ చేసుకున్న భార్య పిల్లల్ని మా నగరంలో ఉన్న ప్రత్యేకమైన వాటిని పట్టుకుపోతానంటే దోచేసుకుంటామంటే ఎవరు ఒప్పుకుంటారు? అహాబుకి కోపం వచ్చింది. తన ప్రజలందరినీ పిలిచాడు, పెద్దలను పిలిచాడు. ఇదిగో బెన్హదదు మోసం చూడండి, ఈ విధంగా కుట్ర బంతున్నాడు. మొదటిసారి సై అన్నాను, రెండోసారి పంపించమంటున్నాడు. నేను మరేం చేయమంటారంటే రాజా మీరు ఒప్పుకోవద్దు అని చెప్తాడు. ఆ ఒప్పుకున్నటువంటి విధానాన్ని చూసి దూతలు వచ్చి బెన్హదదుకి చెప్తే బెన్హదదు ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఏంటో తెలుసా? అహాబు రాజా జాగ్రత్తగా విను, నాతో ఉన్నటువంటి సైన్యం నీ మీదకి వచ్చి ఒక పిడికెడు, ఒక గుప్పుడు ఇసుక తీసుకుంటే చాలు, నీ ప్రాంతంలో ఇంకా ఏది మిగలదు, నా దగ్గర సైన్యం మిగిలిపోద్ది. అలా కాని ఎడల దేవతలు గొప్ప అపాయం పుట్టించుదురుగా కానీ అన్నాడు. అంటే తన అర్థం ఏంటంటే నాతో ఉన్న సైన్యం కనుక నీ మీదకి వస్తే ఒక్కొక్కడు నీ మీద యుద్ధం చేయక్కర్లా, ఒక్కొక్కడు పిడికిడి మట్టి తీసుకుంటే చాలు, నీ రాజ్యం నాశనం అయిపోద్ది అని అన్నాడు. అది దాని అర్థం. తర్వాత అహాబ్ అంటాడు, రాజా నడుం బిగించుకుని యుద్ధాయుధములు ధరించుకుని తీసివేసిన వాని వలె మాట్లాడకు, అతిశయించమాకు. యుద్ధానికి సిద్ధపడ్డా నువ్వు యుద్ధానికి రావాలనుకుంటే యుద్ధం అయిపోయినట్టు, మేము ఓడిపోయినట్టు, నీ చేతికి బానిసలు అయిపోయినట్టు మాట్లాడతావేంటి? ఏదో పిచ్చాబట్టే మాటలు మాట్లాడుకో, సై అంటే సై అన్నట్టు మాట్లాడాడు. ఆ మాట విన్న బెన్హదదుకు కోపం వచ్చింది. సైన్యం అంతటిని కూడా సిద్ధపరిచాడు. ఏం చేయాలా అనేటటువంటి పరిస్థితిలో, అర్థం కానటువంటి పరిస్థితిలో అహాబు దగ్గర ఓ ప్రవక్త వస్తాడు. యెహోవా ప్రవక్త వచ్చి అంటాడు, నీవు యెహోవాని గ్రహించున్నట్లు, నీవు దేవుని తెలుసుకున్నట్లు ఈ విస్తారమైన దండుని నీ చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు అని ప్రవక్త చెప్తాడు. ఇది ఎలా జరుగును అని అంటాడు అహాబు. ఇంకెలా జరుగుద్ది? రాజ్యాధిపతులలో ఉన్నటువంటి యవనులే దీనికి కారణం అంటాడు. సరే ముందు యుద్ధం నేను ప్రారంభించనా, అవతల వాళ్ళు ప్రారంభించారా? నువ్వే ప్రారంభించు అని చెప్తాడు. యుద్ధం ప్రారంభించబడుతుంది. ఆ బెన్హదదు యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయానికి అతను 32 మంది రాజులు తాగి మత్తులై పడిపోయి ఉంటారు. 252 మంది, అంతేనా? 232 మంది యవనులు ఆ బెన్హదదుని ఎదుర్కోవడానికి వస్తారు. ఈ వార్త బెన్హదదుకి వినబడుద్ది. అయ్యా కొంతమంది వస్తున్నారు. సరే వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినా, సమాచారం తీసుకొచ్చినా వారిని సజీవులుగా పట్టుకుని నా దగ్గర తీసుకుంటారని అంటాడు బెన్హదదు. ఈలోపు ఆ యవనులు సమాచారం కోసం కాదు, యుద్ధానికే వచ్చారు. ఆ 232 మంది యవనులు, వారి వెనక ఉన్నటువంటి 7,000 మంది జనము యుద్ధము చేయగా సిరియనులు ఓడిపోయి పారిపోతారు. సిరియా దేశపు రాజు కూడా బెన్హదదు కూడా గుర్రమెక్కి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మొదటి పారాగ్రాఫ్లో జరిగినటువంటి సమాచారం. మొదటి పారాగ్రాఫ్ ఆఖరి వచనంలో ప్రవక్త అంటాడు రాజుతో, అదిగో
వెళ్ళిపోయాడు కదా, పారిపోయాడు కదా అనుకో మాకు. సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాడు. ఎవరు? ఇది ప్రవచనం. సంవత్సరం తర్వాత సిరియా రాజు తను పూనుకుని తను బలపరుచుకుని మళ్ళీ వస్తాడు. రాజా సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 2వ పారాగ్రాఫ్ ప్రారంభంలోకి వచ్చా. 20వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్లో ప్రారంభంలో ఏముంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సిరియన్లు అనుకుంటారు కదా, ఇశ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు. కాబట్టి ఇంతకుముందు మనం కొండల్లో యుద్ధం చేసి అపజయం పాలయ్యాం. ఈసారి లోయల్లోకి వెళ్దాం, లోయల్లో మందే విజయం అని అనుకుంటున్నారు. ఈ సమాచారం దేవునికి తెలీదా? దేవుడు తన ప్రవక్తకి చెప్పి తన ప్రవక్తతో అహాబు దగ్గరికి పంపించి ఈ విధంగా మాట్లాడతారు. ప్రవక్త వచ్చి అహాబుతో చెప్తున్న మాట, అహాబు రాజా, సిరియనులు అలా అనుకుంటున్నారు. ఏమనుకున్నారు తెలుసా? వారి దేవుడు కొండలకే దేవుడు, లోయలకి దేవుడు కాదు అని వారు అనుకుంటున్నారు. లోయలకును దేవుడు ఆయన యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నువ్వు వారు అని అక్కడ లేదు కానీ నువ్వు తెలుసుకున్నట్లు, ఇది ప్రాముఖ్యం. నువ్వు తెలుసుకున్నట్లు ఇదిగో ఆ విస్తారమైన దండుని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో 2వ పారాగ్రాఫ్లో కూడా జరుగుతున్న యుద్ధంలో అహాబే గెలుస్తాడు. బెన్హదదు పిరిగి పందల పారిపోయి గుడారాల్లో తలదాచుకుంటాడు. తన పరిచారకులు అంటారు, సార్ రాజా, ఇజ్రాయేల్ రాజు దయాపరులని నేను విన్నాను. మీరు పర్మిషన్ ఇస్తే, మీరు చిత్తగిస్తే మేము గోనెలు కట్టుకుని నెత్తిన తాళ్ళు పెట్టుకుని మేము అహాబురాజుని ఎదుర్కొంటాం. దాని అర్థం మేము బానిసలుగా లొంగిపోతున్నాం అని అర్థం. గోని పట్ట కట్టుకుని తాళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళటం అంటే దానికి అర్థం అది. మేము ఓడిపోయాం, మమ్మల్ని రక్షించు, మేము మీకు దాసులుగా ఉంటాం, బానిసలుగా ఉంటాం అని దానికి అర్థం. సరే బెన్హదద్ అన్నాడు, వెళ్ళండి అన్నాడు. గోని పట్ట కట్టుకుని తాళ్ళు వేసుకుని అహాబురాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, అయ్యా అయ్యా, ఇదిగో నీ సేవకులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ సేవకుడైన బెన్హదదుని జ్ఞాపకం. అప్పుడేమన్నారు? మీరు మాకు బానిసలని ఇద్దరింకలు వేశారు, మామూలు కాదు, కుక్క మురిగినట్టు మురిగారు. ఇప్పుడేం చేస్తున్నారు? తోక ముడిచి నీకు దాసులం అంటున్నారు. ఇంకా బెన్హదదు నా సహోదరుడు బ్రతికే ఉన్నాడా? దేవుడే గనక దిగొస్తే చెంపదెబ్బ కొట్టేవాడు అహాబుని పట్టుకుని. ఎవడు సహోదరుడు? నీ పెళ్ళం బిడ్డలని ఈడ్చుకెళ్ళిపోతాను అన్నవాడిని పట్టుకుని మళ్ళీ సహోదరుడు అంటాను. సిగ్గట్లేదు దేవుడు. ఏసు రక్తమే ఈ మాట నందుకు క్షమించాలి. కొంచెం రోషం అప్పుడప్పుడు పౌరుషం వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అహాబు అంటాడు, నా సహోదరుడైన బెన్హదదు ఇంకా బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు రాజా, నువ్వు చిత్తగిస్తే నీ ముందుకు వస్తాడు రాజా అంటే, సరే నేను క్షమిస్తున్నాను రమ్మనంటే బెన్హదదు చేతులు కట్టుకుని ఒక బానిసలాగా రథం దగ్గరికి వస్తే, నా సహోదరుడా ప్రియమైన, ఇది మాట నేను చెప్తున్నానులేండి, ప్రియమైన సహోదరుడా రథం ఎక్కు. మరి ఎంతవరకు చచ్చిపోయిన సైన్యం పరిస్థితి ఏంటే? మీ ఇద్దరు చేతులు బాగానే కలిపేసుకున్నారు, సైన్యం పరిస్థితి ఏంటే? ఇదే ఇప్పుడు వాక్యంలోనికి వస్తున్నా. ఇప్పుడు ఎక్కడున్నాను? రథం ఎక్కువ అంటే ఈ బెన్హదద్ ఏమంటాడు తెలుసా? మీ తండ్రి గారు పట్టుకున్నటువంటి పట్టణంలన్నీ తిరిగి మీ చేతికి అప్పగించేస్తాను, మీ ఇష్టం. అహాబుకు ఒక పిచ్చ ఉంది, పట్టణాలు కట్టించడం, పట్టణాలని కోటలని కట్టించడంలో దిట్ట. అహాబుకి ఉన్నటువంటి పిచ్చ అది. కొన్ని రిఫరెన్స్లో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయాన్ని వివరించడానికి సరిపోదు కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తాను. మీకు అప్పగించేస్తానంటే సంధి చేసుకుని పంపించేసాడండి. బెన్హదదుని సంధి చేసి పంపించేశాడు. ఇది ఎంత దారుణమో తర్వాత నేను వివరిస్తా, ముందు ఉపోద్ఘాతం మాత్రం చెప్తున్నా. 3వ పారాగ్రాఫ్కి వస్తున్నా. 3వ పారాగ్రాఫ్కి వచ్చేసరికి మరలా ప్రవక్తని దేవుడు రేపాడు. ప్రవక్త ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టు అన్నాడు. అతను కొట్టడానికి భయపడ్డాడు. నువ్వు నేను చెప్పింది చేయలేదు కదా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోగానే సింహం వచ్చి నేను తినేస్తుంది, నేను చంపేస్తుంది అన్నాడు. ప్రవక్త అటు వెళ్ళాడు, సింహం వచ్చి అతను చంపేసింది. మరో శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు, నన్ను కొట్టు అని అన్నాడు. కొట్టాడు, గాయపరిచాడు. వెంటనే తలపాగా కట్టుకున్నాడు, కళ్ళగుడ్డ కట్టుకున్నాడు, ముఖం తెలియకుండా. రాజుగారు వచ్చే దారిలో నుంచుని ఉన్నాడు. రాజా ఒక మనవి అని అంటే రాజుగారు ఆగారు. రాజా నేను యుద్ధంలోకి వెళ్ళాను రాజా. యుద్ధంలోకి వెళ్తే నన్ను చూసి ఒక వ్యక్తి నా దగ్గరికి, ఒక సైనికుడు వచ్చాడు, ఒక వ్యక్తిని నా చేతికి అప్పగించాడు. ఈ వ్యక్తిని భద్రంగా పట్టుకో, నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ వ్యక్తి గనక తప్పించుకున్నాడంటే గనక ఈ వ్యక్తి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం తీసుకుంటా అన్నాడు. నేను ఆయా పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈ మనిషి వెళ్ళిపోయాడు. రాజా ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే అహాబు రాజు అన్నాడు, దావీదు గారి మాదిరి నీ తీర్పు నువ్వే తీర్చుకున్నావు, నువ్వు అన్నది నీకు జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు వెంటనే తలపాగా తీస్తే కంటి చూపు తప్ప నోటి మాటలేదు. ఎవరికి? అహాబుకి. అతడు ఎవరో సైనికుడు కాదు, ప్రవక్త. భయపడ్డాడు. వెంటనే అహాబు అంటాడు, ప్రవక్త అంటాడు కదా, ఓ అహాబు రాజా, నీ చేతికి అప్పగించినటువంటి బెన్హదదు యొక్క ప్రాణాన్ని నీ చేతులారా నువ్వు విడిచిపెట్టావు. అతని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము, అతని సైన్యమునకు మారుగా నీ సైన్యము బలైతుంది. ఇదే దేవుని తీర్పు అన్నాడు. 20వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వచ్చాం. మీరు అనుకోవచ్చు ఒక అధ్యాయం చెప్పవచ్చుగా, ముగించవచ్చుగా. ఆల్రెడీ పార్ట్ 3 అయిపోయినాయి, 3 భాగాలు అయిపోయినాయి. ఇప్పటికైనా నేను ముగించకపోతే మీకు చిరాకు వస్తుందని నేనే కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. 22వ అధ్యాయంలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకే ఒక కీలకమైన మాట తీసుకుంటా. ఇంత అధ్యాయం చెప్పాడు, ఎన్ని వచనాలు తీసుకుంటాడని మీరు అనుకోవద్దు. ఒకే కీలకమైన విషయాన్ని తీసుకుంటా, అప్పుడు మీకు సబ్జెక్ట్ అంతా అర్థమైద్ది. ఈ 22వ అధ్యాయం వచ్చేసరికి 3 సంవత్సరాలు అయిపోయింది సిరియనులు వెళ్ళిపోయి. సిరియనులకి ఇజ్రాయేలుకి యుద్ధం జరిగి ఎన్ని సంవత్సరాలు? 3వ సంవత్సరంలో మరలా పూనుకుని మరలా వస్తున్నారు. లేదు, అహాబు రాజే రామోత్ గిలాదు మీదకి వెళ్దాం, అది మనం ఎందుకు విడిచిపెట్టాలి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు కూడా సిద్ధపడి ముందుకు వచ్చారు. ఈసారి రామోత్ గిలాదు మీదకి వెళ్ళడానికి ఎవరి సహాయం కోరుకున్నాడు? అది యెహోషాపాతు సహాయం కోరుకున్నాడు. యెహోషాపాతు అంటాడు కదా, నా గుర్రాలు నా సైన్యం కూడా సిద్ధమే, ఎందుకంటే వియ్యంకుడు కదా, కాదనలేకపోయాడు. అహాబు యెహోషాపాతు ఇద్దరు కలిసి యుద్ధంలోకి వెళ్తారు. వెళ్ళడానికి ముందు యెహోషాపాతు అంటాడు, దేవుని యొద్ద విచారణ చేద్దాం అని అంటాడు. మంచిదేగా, ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుని యొద్ద విచారణ చేయడం చాలా మంచిది. కొంతమంది విచారణ చేయరు, ప్రార్థన చేయరు, ముందు నిర్ణయాలు తీసుకుని ముందు పనులు చేసి తర్వాత విచారణ చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొంతమంది ప్రవక్తలు పిలుస్తాడు, 400 మంది వస్తారు. వీళ్ళందరూ ఉజ్జీవంతో రగిలిపోయి ఓ బీభత్సమైన కేకలేసేసి, అహాబు రాజా నీదే గెలుపు, నీదే విజయం. ఒక సిద్కియా అనే ప్రవక్త అయితే ఇనప కొమ్ములు చేయించుకొచ్చి, ఇదిగో సిరియా రాజును నువ్వు ఈ ఇనప కొమ్ములతో పొడుస్తావు అని ప్రవచనం చెప్తున్నాడు. సిద్కియా అబద్ధపు ప్రవచనం ఇది, అబద్ధపు ప్రవక్తలు వాళ్ళు. అప్పుడు యెహోషాపాతుకి నచ్చలా. అయ్యా, యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడు కానీ అతడు నా పక్షంగా మంచి పలకడు అని అంటే, సరే నా కోసం పిలువ నంపించాయి అంటే, ఆయన వచ్చి కొంచెం ముందు వ్యంగ్యంగా మాట్లాడతాడు. వెళ్ళయ్యా, యుద్ధం నీకే వస్తుందిలే అని అన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా ప్రవక్త, యెహోవా జీవముతోడు నీవు సత్యమే పలకవలనని అన్నప్పుడు, ఈసారి యెహోవా జీవముతోడని ప్రవక్త ఏమంటాడు తెలుసా? రాజా, ఇదిగో నేను చూస్తున్నా దర్శనం, ఇదిగో ఆ కొండపైన ఆ రాజు ఆ కాపరు లేని గొర్రెలు చెదరిపోవటం నేను చూస్తున్నా. నువ్వు యుద్ధానికి వెళ్తే పోతావు, ఎవరి కత్తులు చేతి పట్టుకుని సైలెంట్గా ఎవరి గుడారాల్లోకి వెళ్ళిపోవటం మంచిది అన్నాడు. యుద్ధానికి వెళ్ళొద్దు, ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళండి, నేను చెప్తున్నాను అన్నాడు. చూసావా యెహోషాపాతు, నాకు కీడగాని మేలు పలకడు ఈ మనిషి. ఎవరక్కడ తీసుకుని వెళ్ళి మీకాని చెరసాలలో వేసిండంటే చెరసాలలో వేసేస్తారు. ఇక్కడతో 22వ అధ్యాయం కూడా ముగింపు అయిపోద్ది. ఈ 22వ అధ్యాయం ముగింపులో గమనించాలి, అహాబు యుద్ధానికి వెళ్తాడు, ఎవడో చూసి చూడనట్టు గురేస్తాడు, ఆ బాణం గుండె సందులో తగులుతుంది, గాయమైంది అంటే సైనికుడు తీసుకువెళ్తాడు బయటికి. ఆ గాయముతోనే ఆ రక్తము కారుతూనే రథములోనే పడి చచ్చిపోతాడు అహాబు. ఇది అహాబు చరిత్ర. అహాబు చరిత్ర అంతా ఒక 5-10 నిమిషాల్లో క్లుప్తంగా మీకు చెప్పేశాను. ఈ 2 అధ్యాయాలను మనం మిక్సీలో వేసాం. ఇప్పుడు ఈ 2 అధ్యాయాల్లో నుంచి మనం ఏం ధ్యానించాలి, మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే, అహాబు యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడాల్సినటువంటి వారమైనా. ఒక మాట గమనించండి, అహాబు దేవుని దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు, అహాబు విగ్రహారాధికుడుగా ఉన్నాడు, అహాబు యెజెబెలుకి తను అమ్మేసుకున్నాడు, అహాబు దేవుని దృష్టికి విరోధమైన పాపం చేశాడు. అలాంటి అహాబుని దేవుడు ఎందుకు దర్శించాలి అనే ప్రశ్న వచ్చింది నాకు, నా అంతటా నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆసా భక్తునికి సైన్యం వచ్చారు, సైన్యం వచ్చినప్పుడు ఆసా యెహోవా యొద్ద విచారణ చేశాడు, మాకు సహాయం చేయని ఆసా ప్రార్థన చేస్తే యెహోవా సహాయం చేశాడు, అది బాగానే ఉంది. యెహోషాపాతుకి నలుదిక్కుల నుంచి శత్రువులు వచ్చారు, యెహోషాపాతు దేవుని మందిరంలోనికి వెళ్ళి, అయ్యా మాకు శక్తి చాలదు, అయ్యా మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తే యుద్ధం చేయకుండానే యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు యెహోషాపాతుకి, అది బాగానే ఉంది. ఎక్కడన్నా ప్రార్థన చేశాడు అహాబు? ఎక్కడన్నా పశ్చాత్తాపడ్డాడు అహాబు? ఎక్కడైనా మారుమనసు పొందాడు అహాబు? అహాబుని ఏలియా దర్శించి వర్షం కురవబోతుందని ఎందుకు చెప్పాడు? ఆ యొక్క ఏ పర్వతం గత వారం చెప్పాను, కర్మేలు పర్వతం మీద అహాబు కన్నులారా చూస్తూ ఉండగా ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తే ఒక్క దేవత కూడా, ఒక దేవుడు కూడా మాట్లాడలేదు. జీవము కలిగిన దేవుడైన ఏలియా పక్షంగా ఉన్నటువంటి దేవుడు అగ్నిని కురిపించి ఆ బలిని దహించినట్లుగా చూసినప్పుడు అహాబు కన్నులు తెరవబడలేదు, అహాబు మనసు ప్రేరేపించబడలేదు. కానీ అహాబుని దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడు? అహాబు కోరుకోకుండా, అహాబు ప్రార్థన చేయకుండా అహాబు దగ్గరికి దేవుడే ప్రవక్తను పంపించి ఎందుకు యుద్ధంలో విజయాన్ని కలగజేయడానికి గల కారణం అని ఆలోచన చేస్తే దేవుడు దయ చూపిస్తున్నాడు.
దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు, దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఈసారైనా అహబు నా పక్షంగా ఉంటాడేమో, ఈసారైనా అహబు తన హృదయాన్ని నాతోటి తిప్పుకుంటాడేమో, ఈసారైనా జీవము కలిగిన దేవుడినైనా యెహోవాను నేనే అని అహబు తెలుసుకుంటాడేమోనని ఏదో చిన్న ప్రయత్నం, దేవాది దేవుని ప్రయత్నం. ఈ విషయాలన్నీ సిద్ధపడిన తర్వాత అహాబు తిరుగుబాటు స్వభావాన్ని బట్టి మరొక్క మాట మదిలో మెలిగింది. ఏంటో తెలుసా? దుష్టునికి ఎంత దయ చూపిననో వాడు నీతిని నేర్చుకోడు. 2 పర్యాయాలు దేవుడే ప్రవక్తను పంపించి సిరియా దేశపు విస్తారమైన సైన్యము చేత విజయాన్ని ఇస్తే అహాబు మారు మనసు పొందినవాడు కాదు. అయ్యో, కర్మెలు పర్వతం మీద నేను చూశాను దేవుని శక్తిని అని ఒప్పుకున్నవాడు కాదు, పశ్చాత్తాపడినవాడు కాదు, మారు మనసు పొందినవాడు కాదు, తన హృదయం దేవుని తట్టు త్రిప్పినవాడు కాదు. ఈ రోజున నువ్వు మంచివాడవైనా కాకపోయినా, నువ్వు చెడ్డవాడవైనా, నువ్వు చెడ్డ స్థితిలో ఉన్నా, నువ్వు చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నా, నా దేవుడు నిన్ను దర్శించడానికి కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నీకు కృప చూపించడానికి గల కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? నా దేవుడు, మన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఈ విజయాన్ని బట్టైనా యెహోవాని నీవు తెలుసుకుంటావని. నీ శక్తి కాదు, నీ బలము కాదు, దేవతలు కాదు, విగ్రహాలు కాదు, బయలు కాదు, ఆశేర కాదు, యెహోవా దేవుడని నువ్వు తెలుసుకుంటావని. ఈ 2 అధ్యాయాలలో కొన్ని రిఫరెన్స్లు చదివిస్తా, అవే కీలకం. ఇప్పుడు చూడండి, 20వ అధ్యాయము 13వ వచనం. 20వ అధ్యాయము, ఇది కీలకమైనటువంటి మాట. ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజున అహబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని అద్దండి మ్యాటరో. నీ శత్రువుని నీ చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడో తెలుసా? నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ క్రియల్లో, నీ చేతి పనులో నువ్వు మంచోడువని కాదు, నువ్వు గొప్పడవని కాదు, నువ్వు యథార్థపరుడువని కాదు. అహాబ్ ఇక్కడ యథార్థంగా ఉన్నాడా? యథార్థంగా లేడు. అయినా కూడా దేవుడు విజయాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు. ఇది కీలకమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, సైన్యంతో పని లేదు, సైన్యం ఎంతమంది ఉన్నారనేది పని లేదు. అహాబుకి ఒకవేళ పైకి తన భార్య బిడ్డలను పంపించడానికి, తన వెండి బంగారాలను పంపించడానికి ఇష్టం లేక సై అంటే సై అన్నాడేమో, కానీ తన వెనక చూస్తే సైన్యం సరిగ్గా లక్షల మంది కూడా లేరు. తన రాజ్యాన్ని తన చేజేతులారా యెజెబెలు వచ్చిన తర్వాత తన రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. యెహోషాపాతు రాజ్య పరిపాలన మొదలుపెట్టిన వెంటనే చేసింది తెలుసా? తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, తన సైన్యం చుట్టూ బలమైనటువంటి వారిని నియమించుకున్నాడు. అది చెయ్యాలి రాజ్య పరిపాలనకు వచ్చిన రాజు, తన రాజ్యాన్ని బలపరుచుకోవాలి. కానీ అహబు ఏం చేశాడు తెలుసా? తన రాజ్యాన్ని కృంగ చేసుకున్నాడు, తన రాజ్యాన్ని బలహీనం చేసుకున్నాడు. యెజెబెలు చేతికి చట్టం ఇచ్చేశాడు, అధికారం ఇచ్చేశాడు, ఉంగరం ఇచ్చేశాడు. ఆ యెజెబెలు ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలు వారందరినీ నాశనం చేసింది, ప్రవక్తలను నాశనం చేసింది, ప్రవక్తలను చంపేసింది. ప్రవక్తలు దేశం యొక్క క్షేమం కోరేటటువంటి వాళ్ళు చెంప దెబ్బలు కొట్టి, చెప్పు దెబ్బలు కొట్టి, పేడ నీళ్లు పోసి ఈ రోజున సువార్థికుల్ని, సేవకుల్ని అడ్డగిస్తున్న మతోన్మాదులారా గమనించండి. వాళ్ళని ఎలా కొడుతున్నారు అసలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏం చేశారని వాళ్ళని కొడుతున్నారు నాకు అర్థం కావట్లా. మీ వెండి బంగారాలు ఆశించారా? మీకు శాపాలు పెట్టారా? మీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారా? సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళ మీద పేడ నీళ్లు చెమ్మటం, విస్తారంగా భయంకరంగా వాళ్ళని కొట్టడం, తిట్టడం, గాయపరచడం, బలవంతం చేయటం. ఒక వీడియో కూడా పెట్టాను, మన గ్రూప్లో చూసారో చూడలేదో, భయంకరమైన దెబ్బలు. సరే, ఇప్పుడు నేను చెప్తున్న మాట సైన్యంతో పని లేదు. సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఇప్పుడు అహబు దగ్గర సైన్యం లేదు, కానీ దేవుని కృప ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహిమపరచండి. కొద్ది గట్టి కొట్టండమ్మా. ఇక్కడ మనకు ఒక సన్నివేశం గుర్తు రావాలి. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే ఒక వ్యక్తి దేవుడు పిలిస్తే గిద్యోనికి డౌట్గా ఉంది. ఆ డౌట్ని క్లియర్ చేసుకున్నాడు ఒక ప్రక్రియ ద్వారా. అది ఇంకా వివరించనక్కర్లా. గిద్యోని వెనకాల సైన్యం ఎంతమంది ఉన్నారండి? 30,000 మంది. ఎంతమంది? 30,000 మంది. 30,000 మందిలో పిరికి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత కుక్క గతికినట్లుగా కొంతమంది నీళ్లు తాగితే వాళ్ళని కూడా పంపించామన్నాడు దేవుడు. ఇక మొత్తం అందరూ వెళ్ళిపోతే మిగిలిన సైన్యం ఎంతమంది అండి? 300 మంది. మిద్యానీయులు లెక్కకి ఎంతమంది ఉన్నారండి? మిడతల వల్ల విస్తారమైనటువంటి సైన్యం, విస్తారమైన మిడతల దండు అనేటువంటి ఆ శత్రువుల చేతికి దేవుడు ఇశ్రాయేలును అప్పగించాడంటే అప్పగించలా.
వీరి చేతికే వారిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఖ్య ప్రాముఖ్యం కాదు ఇక్కడ, సరైన వాళ్ళు ప్రాముఖ్యం. ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవము కలిగిన దేవుని ఉనికి మందిరంలో ఉందా లేదా? జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ సంచారం మందిరంలో ఉందా లేదా? దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు దేవుని యొక్క సన్నిధిలో ఉందా లేదా? సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది కాదు ప్రాముఖ్యం. ఒక సేవకుడు అన్నాడు, అనకూడనమాట నా దగ్గర, పలానా పాస్టర్ గారి సంఘం అండి పాడైపోయిందండి. ఆయన సేవకుడు కాకపోతే వేరొక్కడైతే గనక మామూలుగా సమాధానం చెప్పేవాడు కాదు. ఎందుకు పాడైపోయిందా ఆ సంఘం? ఏం లేరండి, సప్పగా 4-5 ఉన్నారండి. 4-5 ఉంటే సంఘం కాదా? సంఘం పాడైపోద్దని అంటే నీకు నోరేలా వచ్చింది? ఒక సేవకుడు పోయి ఉండి సంఘాన్ని ఎవరైనా పాడు చేయగలరా? సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 2 కుటుంబం, 3 సంఘం. 3 కూర్చోబెట్టుకుని సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది సంఘం కాదా? అది దయ్యపు సంఘమా? సంఖ్య ప్రాముఖ్యం కాదు, సరైన వాళ్ళ ప్రాముఖ్యం. సంఖ్య తగ్గిన నాలో ఎప్పుడైనా మీరు కృంగుదల చూడలేదు. కారణం ఏంటో తెలుసా? నేను దేవునిపై ఆధారపడ్డా, దేవుని వాక్కు మీద ఆధారపడ్డా. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసుల మీద ఆధారపడలేదు ఎప్పుడు కూడా. దేవుని వాక్కు మీద ఎవరి మనసు ఆయన పైన ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా. సైన్యాన్ని నమ్ముకుంటే పరాజయం పాలయ్యేవాడేమో. సైన్యాన్ని నమ్ముకోలా. గమనించాలి. ఆసా కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, యెహోవా పైన ఆనుకున్నారు, యెహోవాని నమ్ముకున్నారు. కానీ అహాబు నమ్ముకోకపోయినా దేవుడు విజయం ఇచ్చాడంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది దేవుని దయ. ఈసారైనా ఇదే మాట మరలా చదువుతున్నాను వినండి. ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, నీ ముందున్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారాయేమో, నాకు తెలీదు. కానీ నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈసారైనా జీవము కలిగిన దేవుడు గొప్ప సర్వశక్తిమంతుడని తెలుసుకో. సర్వాధికారం కలిగిన దేవుడిని తెలుసుకో. సర్వాధికారం కలిగిన దేవుడిని తెలుసుకో. దావీదు ఒక్కడండి, అంత ఎత్తున్నాడు, అంత పొడుగున్నాడు, ఇంత లావున్నాడు. సౌలు మూలుగుతో కూర్చున్నాడు. ఒక్కడెళ్ళాడు. ఎవరో? దావీదు. ఎందుకని అంత ధైర్యం వెళ్ళడానికి కారణం ఏంటి? దావీదు వెనకాల దేవుని హస్తం ఉంది. దేవుని హస్తం అతన్ని బలపరిచింది. సింహం మాదిరి వెళ్ళాడు, చీల్చి అవతల పడేసాడు అంతే. ఒక్కడ ఉన్నావా, 300 మంది ఉన్నారా, 232 మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ 232 మంది యవనస్తులు ఉన్నారు. గిద్యోనికి 300 మంది ఉన్నారు. ఫిలిష్తీయుడైన గొల్యాతు ఎదుట ఒక్కడే నిలిచాడు. ఎంతమంది ఉన్నారు శత్రువుల ఎదుట అనేది ప్రాముఖ్యం కాదు. ఈ రోజున నా ముందు శత్రువులు విస్తారంగా ఉండొచ్చు, నేను ఒక్కనై ఉండొచ్చు. ఈ రోజున దేశమంతా ఒకటే ఉండొచ్చు, నువ్వు ఒక్కడే ఒక పక్షంగా ఉండొచ్చు. 400 మంది ప్రవక్తలు ఒక పక్కగా ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒక పక్కగా ఉన్నారు. విజయం ఎవరిదే? అది ఈ రోజున గమనించాలి. నీవు తెలుసుకోవటం కోసం దేవుడు కొన్ని పరిస్థితులు తీసుకొస్తాడు. మీకు అర్థం అవడం కోసం ఒక సిచ్యువేషన్ మీ దగ్గర తీసుకొస్తా. చూడండి, లూకాసు శుభవార్త 5:5-8. లూకాసు శుభవార్త. దీనికి తేడా ఏంటి? అసలు దానికి పోలికేంటి? ఎందుకు చదివించారు అనుకుంటారు మీరు? లూకాసు శుభవార్త 5:5. సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదయ్యా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు బట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు ఏం చేశాడు చూడండి. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇప్పుడు నా వైపు చూడండి. ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానో తెలుసా? పేతురికి వలయడం ఇష్టం లేదు, మనసులో ఇష్టం లేదు. కానీ పై మాటకి యేసయ్య మాట తీసేయలేక, యేసయ్య మాట కాదనలేక, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక చేప కూడా పడలేదయ్యా, కానీ నీ మాట చొప్పున వలేస్తానయ్యా అని చెప్పి వల వేస్తే విస్తారమైన సంపదను చూసి, విస్తారమైన చేపలను చూసి గుండె పగిలిపోయింది. ఎందుకంటే తన అంతరంగం ఏంటో తనకు తెలుసుగా, తను ఏమనుకున్నాడు తనకు తెలుసుగా, తను ఏమని అనుకుని వల వేసాడో తనకు తెలుసుగా. అందుకనే అయ్యా నేను పాపం చేశాను, నేను పాపాత్ముని, నన్ను విడిచిపో ప్రభువా అని అన్నాడు. ఈ ప్రక్రియ అహాబుకు రావాలి. వచ్చిందా?
విజయం పొందుకున్న తర్వాత, సమృద్ధి చూసిన తర్వాత పేతురు హృదయం కదిలించబడింది. అయ్యో, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక చేప కూడా పట్టలేదు, ఏంటి ఇప్పుడు పెద్ద గొప్ప, ఈయనొచ్చి వల ఏమంటాడేంటి, అక్కడికి వెళ్ళమంటాడేంటి, లోపలికి ఏమంటాడేంటి వల అని అనుకున్నానే. యేసయ్య యొక్క శక్తిని నేను తెలుసుకోలేకపోయానే, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క సర్వశక్తిని నేను గమనించలేకపోయానే, యేసులో ఉన్న దైవత్వాన్ని, యేసులో ఉన్న శక్తిని నేను గ్రహించలేకపోయానే అన్ని తాను నలగొట్టుకుని పశ్చాత్తాపపడి ఏడుస్తూ సాగిలి పడిపోయాడండి. సాగిలి పడిపోవటం అంటే చూడండి, ఆలోచించేయండి. ఇలాంటి పరిస్థితి అహాబుకు రావాల్సింది. అహాబు సాగిలపడ్డా? విజయాన్ని పొందుకున్న తర్వాత యవనస్తులు 232 మంది వెళ్ళి బెన్హదదు రాజును తరిమేస్తే అహాబు రాజు సాగిలపడి దేవుని మందిరంలో ఇలా అనాలి, అయ్యా, నా శక్తిని చూసి నేను మిడిమిడి పడ్డాను, నా బలాన్ని చూసి నేను మిడిసిమిడిసి పడ్డాను. అయ్యా, బలం నీదే. ప్రవక్త చెప్పినట్లుగా 232 మంది యవనస్తులు విస్తారమైన సిరియా బెన్హదదును తరిమి కొట్టేశారు. ప్రభువా, నీ ప్రవక్త చెప్పాడు, నువ్వు చెప్పేవంటే అది జరుగుద్ది, నువ్వు గొప్ప దేవుడివి, మాటిచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని యెహోవా సన్నిధిలో సాగిలపడి అహాబు ప్రార్థన చేస్తే అప్పుడు కదా మారు మనసు వచ్చిందని అర్థం. రాలా వర్షం గురించి ప్రవచనం చెప్పినప్పుడే రావాలి అహాబుకి, రాలా. ఏమొచ్చింది తెలుసా? పశ్చాత్తాపం రావాల్సింది, కోపం వచ్చింది. అహాబుని ఏలియాని దేవుడు పిలిచి, నువ్వు అహాబును దర్శించి వర్షం కురబోతుందని చెప్పని ఏలియాని అహాబు దగ్గరికి పంపిస్తే, ఏలియాని చూసిన అహాబు అంటాడు, నా పగవాడా, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుటకు కారకుడు నీవే కదా అని కోపంతో మండిపడ్డాడు. ప్రవక్తను చూసినప్పుడు దైవజనునికి రావాల్సింది వణుకు, భయం, దడ. దేవుని చిత్తం ఏమొచ్చిందో నా దగ్గరికి, దేవుడు తన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడో నాతో అని భయభక్తులు కలిగి సాగిలపడే అనుభవాన్ని అహాబు జీవితంలోనే చూడట్లా మనం. ఏదో ఒకసారి గోనిపట్ట కట్టుకున్నాడు, తర్వాత చెప్తాను, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, టెంపరరీ అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత నిజ దేవుని గురించిన సవాల్ విసిరినప్పుడైనా అహాబు కన్నులు తెరవబడాలి. కన్ను తెరవబడ్డాయా? తెరవబడలా. ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరుకున్నారు, గంతులేశారు, కేకలేశారు, ఎవరు పలకలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరు బలిని దహించలేదు. జీవము కలిగిన దేవుడైన యెహోవా పక్షంగా ఏలియా చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగటం, ఆ బలి మాంసాన్ని దహించటం, ఆ కింద నీటిని దహించటం, సమస్తాన్ని తన కన్నులారా చూశాడు అహాబు. మనమైతే ఏం చేస్తాం? ప్రభువా ఏం చేస్తాం చెప్పండి? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద కనిపించినప్పుడు మోషే ఏం చేశాడు? చెప్పులు విడిచి సాగిలపడ్డాడు కదా. మోషే కొండ ఎక్కుతున్నప్పుడు చూడండి, దేవుని యొక్క అగ్ని ఆ కొండ మీదకి దిగొచ్చినప్పుడు జనాలందరూ భయపడి పర్వతానికి దూరంగా వెడలిపోయారు కదా. జీవము కలిగిన దేవుని యొక్క అగ్ని దిగొచ్చిన ప్రతిసారి జనాలలో భయాన్ని చూసాం కదా. అహాబులో ఎక్కడికి పోయిందా భయం? నేను రాజుననే గర్వం, అహంకారం, మొండితనం, మూర్ఖుడు. ఒక మాటలో చెప్పాలంటే అహాబు కోపిష్ఠతనం కలిగినటువంటి వాడు. ఏలియా వర్షం గురించిన ప్రవచనం చెప్పినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదే, మరలా ఏలియా చెబితే గాని వర్షం పడలేదే. అంటే ఏలియా సేవించుచున్న దేవుడే జీవము కలిగిన దేవుడు. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు అని ఏలియా సేవించుచున్న దేవుణ్ణి తెలుసుకోవాలా అహాబు? తెలుసుకోవాలా? అగ్ని దిగొచ్చినప్పుడు తెలుసుకోవాలా? తర్వాత సిరియా సైన్యంతో యుద్ధంలో జయించినప్పుడు తెలుసుకోవాలా? ఇప్పుడు 2వ పారాగ్రాఫ్లోకి వస్తున్నా. విచిత్రం ఏంటో తెలుసా? విడ్డూరం ఏంటో తెలుసా? సిరియనులు తెలుసుకున్నారు, సగం తెలుసుకున్నారు, పూర్తిగా తెలుసుకోలేదు. పునః ఆ సగం అన్నా తెలుసుకోలేదు ఈయన. ఇప్పుడు చదవండి ఒక మాట. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ పారాగ్రాఫ్ మొదటి వచనం చదవండి. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారి దేవతలు, వాళ్ళకి తెలియదుగా పాపం, అనేక మంది ఉన్నారు అనుకుంటున్నారు. వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులేరి, అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడలా నిశ్చయముగా వారిని పోన్లండి. సగమన్నా తెలుసుకున్నారు శత్రువులు. నిజమే, కొంతమంది మన గ్రామంలో కూడా అయ్య బాబోయ్ యేసుబాబు అండి చాలా గొప్ప దేవుడు అండి, ఆయన అద్భుతాలు చేస్తాడంట కదండి, అయ్య బాబోయ్ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏదో అర్థంగా ఉండాలంట కదండి, అబద్ధాలు ఆడకూడదంట కదండి. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? అన్యులు. మరి దేవుని నమ్ముకున్న మనకే ఆ భయం ఉందా? అయ్య బాబాయ్ అబద్ధం ఆడితే అననే చెప్పారు చచ్చిపోయారు, అయ్య బాబాయ్ దేవుని సందులో భయభక్తులు కలిగి ఉండాలి, మనకున్నాయా? నాకు అర్థం అసలు గొప్ప, నాకు చదువుతున్నప్పుడు నాకు వెలిగింపు, దేవుడు నాకు ఇచ్చిన వెలిగింపు ఏంటంటే, సిరియనులు అంటున్నారు
వారి దేవుడు కొండలకి దేవుడు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆయన కొండలకే కాదురా నాయన, కొండలకి, లోయలకి, పొట్టలకి, ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి సమస్తాన్ని కలగజేసినది ఆయనే, పర్వతములు పుట్టించినది ఆయనే, కొండలను కలగజేసినది ఆయనే, భూమి ఆకాశము సృష్టించినది ఆయనే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని సిరియనులు తెలుసుకోలేదు. కానీ కొంత తెలుసుకున్నారు. వారి దేవుడు కొండలకి దేవుడు, వారి దేవుడు కొండలకి దేవుడు, మైదానానికి దేవుడు కాదని. ఇప్పుడు నేను అనుకుంటాను వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ కార్యం చేశాడేమో. సరే, ఈ అధ్యాయంలో కూడా 2వ పారాగ్రాఫ్లో కూడా 20వ అధ్యాయం 23 వచనం చదవండి. 20వ అధ్యాయం 23 వచనం, 23 వచనం చదివాం కదా ఆల్రెడీ. 28వ వచనం చదవండి. అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? మీరంటే ఎవరు? ఇజ్రాయేలీలు లేదా అహాబు. వాళ్ళు తెలుసుకున్నారు ఆల్రెడీ. అన్యులకు తెలిసింది దేవుని యొక్క శక్తి, కానీ ఎవరికి తెలియలేదు? అహాబుకి తెలియలా. ఇజ్రాయేలీ అసలు సిగ్గుచేటు ఒక మాట చెప్పాలండి. దేవుని నమ్ముకున్న మనకి దేవుని శక్తి తెలియకపోతే ఎంత విచిత్రం, ఎంత దౌర్భాగ్యం. చదవండి అమ్మా. ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను దేవుడు చెప్పాడు తన ప్రవక్తతో. అందుకనే రెండవసారి కూడా 2వ పారాగ్రాఫ్లో కూడా యుద్ధంలో విజయం అహాబుదే. ఇప్పుడు అహాబు చేతికి బెన్హదదు చిక్కాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, బెన్హదదుని ఏం చేయాలి? అహాబు చంపేయాలి, సంహరించాలి. సౌలుని జ్ఞాపకం చేస్తాను. అమాలేకులతో యుద్ధానికి వెళ్తున్నాడు సౌలు. అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాడు దేవుడు సమూయేలు ద్వారా. సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకులతో యుద్ధాన్ని జయించాడు. తర్వాత ఏం మిగిల్చుకొచ్చాడు? శ్రేష్టమైన వాటిని, రాజును కూడా, అమాలేకు రాజును కూడా తీసుకొచ్చాడు. అది ఒక గుణపాఠం కావాలిగా రాజా. నీ ముందున్నటువంటి చరిత్రను చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా రాజా. ఈ చరిత్ర చూసి మనకైనా బుద్ధి రావాలి కదండి. ఎవరి చేతిలో సౌలు చనిపోయాడు తెలుసా? ఆఖరికి ఏ అమాలేకుని అయితే చంపమంటే సౌలు చంపకుండా మిగిల్చుకొచ్చాడో అదే అమాలేకుని చేతిలో సౌలు చంపబడ్డాడు. ఈ రోజున నీ దేహంలో ఏ శరీరేచ్ఛ అయితే ఉందో, ఏ శరీర కోరిక అయితే ఉందో, ఏ తుచ్చమైన అభిలాషలు అయితే ఉన్నాయో వాటిని నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజున అదే నన్ను చంపేస్తుంది. మనం చంపాలి శత్రువుని చంపాలి. శత్రువుని చంపడం అంటే శత్రువు యొక్క అర్థం చెప్తాను వినండి. అప్పుడు శత్రువుని సంహరించాలి, ఇప్పుడు శత్రువుని ప్రేమించాలి. అప్పుడు శత్రువుకి ఈక్వల్ ఎవరో చెప్తాను వినండి. అప్పుడు యుద్ధంలో రాజులైనటువంటి శత్రువుల్ని సంహరించాలి. అమాలేకులు, ఈ సిరియనులు, వీళ్ళందరూ కూడా శరీర కార్యాలకు సాదృశ్యం. ఓకేనా? ఇప్పుడు మన శత్రువుని చంపాలంటే ఆ రాజుకి దేంతో పోల్చాలంటే మన శరీరంతో పోల్చాలి. ఇప్పుడు సిరియా రాజు అయిన బెన్హదదు, అమాలేకైన రాజు నీ దేహంలో ఉన్నాడు, నా దేహంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చంపాలి? మనం శరీరాచలను చంపాలి, శరీర క్రియలను చంపాలి. అది ఓకేనా? ఇప్పుడు శత్రువును ప్రేమించాలి. ఇదేంటి మరి? ఈ శత్రువు అంటే బాహ్యమైన శత్రువు, అంటే నీ రక్త సంబంధి, నీ ఆత్మ సంబంధి, నీ ఇరుగు పొరుగు, వాళ్ళు నీకు శత్రువులు అవ్వచ్చు, కానీ నువ్వు ద్వేషించకూడదు. నీ శత్రువుని ప్రేమించు, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. అది అందుకని ఎఫెసీ 6:10 పౌలు గారు అన్నారు, మనం పోరాడవలసింది శరీరులతో కాదు. ఎవరితో? ప్రస్తుత అంధకార సంబంధమగు దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. ఇప్పుడు మన శత్రువు ఎవరు తెలుసా? అపవాది. మన అజాత శత్రువు ఎవరు తెలుసా? అపవాది అయిన సాతాను, నేరాలు మోపేవాడు, నేరాలు మోపేవాడు అని పేరు అతనికి. అది అబద్ధములకు జనకుడు అని పేరు. చాలా పేర్లు ఉన్నాయి. మనందరికీ శత్రువు ఒక్కడే, సాతాను. కలలో నిద్రలో అడిగిన మీ శత్రువు ఎవరంటే సైతాన్ అని చెప్పాలి. కానీ నా తోటి విశ్వాసి, నా తోటి సేవకుడు, నా ఇరుగు పొరుగులు నా శత్రువు. ఎవ్వరు మనకి శత్రువులు ఉంటానికి వీల్లేదు. నీ ఇరుగు పొరుగు, నీ విశ్వాసులు, నీ సేవకులు ఎవరితో పగ, కోపం, కక్ష పెట్టుకోవడానికి వీల్లేదు. అహాబు ఈ మాట తెలుసుకోవాలి, గమనించాలి. ఇప్పుడు ఈ 2వ పారాగ్రాఫ్లో బెన్హదదుతో సంధి చేసుకున్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యమో తెలుసా? దేవునికి ఇష్టంలా మరల ప్రవక్తని దేవుడు రేపుతున్నాడు. వెళ్ళు అహాబు దగ్గరికి వెళ్ళు, ఇలా చెప్పు అంటే ఆ ప్రవక్త వెళ్ళి అహాబు, ఇంతకు మీకు చెప్పాను కదా స్టోరీ, ప్రారంభంలో చెప్పేశాను కదా, రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, సైనికుడు ఒకడు వచ్చి నా చేతికి అప్పగించాడు, అతను తప్పిపోతే అతనికి మార్గం నీ ప్రాణం అన్నాడు. నేను అతనికి కానుకోలేకపోయాను, అతను తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి మహారాజ్ అంటే, నీ నోటి ఫలమే
అతను చెప్పినది నీ తీర్పు నువ్వే తీర్చుకున్నావు, అతను వదిలేసావు కాబట్టి అతనికి మారుగా నీ ప్రాణం పోతుంది అన్నాడు. రాజా అతడు నువ్వే, బెన్హదదును నీ చేతికి అప్పగించినందుకు తెలుసా, సంహరిస్తామని సంధి చేసుకుంటావని కాదు, సంహరించవలసిన బెన్హదదుతో సంధి చేసుకున్నావు కదా, అతని ప్రాణముకు మారుగా నీ ప్రాణం దేవుడు బలి కోరుతున్నాడు రాజా అంటే అప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. అహాబు ఒక్కలే చెప్తున్నారా? పశ్చాత్తాపడాలి. అందరూ చెప్పండి ఏం చేయాలి. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు రాజా ఇలా జరిగింది అంటే ఇక 1-5 అన్నాడు. అప్పుడు నాతాను వెంటనే ఏమన్నాడు, అతను నువ్వే రాజా అంటే వెంటనే సింహాసనం దిగి వెంటనే ఏం చేశాడు తెలుసా, ఒప్పుకున్నాడు. కప్పుకోవాలా, ఒప్పుకున్నాడు. నాతానని చెరసాల వేళ ఒప్పుకున్నాడు, కోపల్లా ఒప్పుకున్నాడు, ఆగ్రహం తెచ్చుకోవాలా, తన మనసును నలగొట్టుకున్నాడు. దావీదు మహారాజు ఎక్కడ, అహాబ్ ఎక్కడ? నీతిని ప్రకటించిన, దేవుని తీర్పును ప్రకటించిన నాతానని అంగీకరించాడు దావీదు. కానీ ప్రవక్త మీద కోపం తెచ్చుకుని మూతు ముడుచుకుని వెళ్ళిపోయి ఇంటి దగ్గర పడుకున్నాడు అహాబు. రొటీన్గా కామన్గా ఈ 2 అధ్యాయాల్లో నాకు అనిపించింది ఏంటో తెలుసా, అహాబు మూతి ముడుచుకుని వాడే కోపముతో తన మంచం ఎక్కాడు అని 2 సార్లు కనిపించింది నాకు ఈ మాట. ఏదైనా 2 సార్లు కనిపించిందంటే దాన్నే కీలకంగా తీసుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలకి కీలకమైన మాట అంటే తెలుసా, అహాబు కోపిష్టివాడు, అహాబు స్వచ్ఛతానుసారుడు. ఈ 2 మాటలు ముఖ్యంగా రాసుకోండి, ఈ 2 మాటలు ముఖ్యంగా రాసుకోండి. అహాబు స్వచ్ఛతానుసారుడు, అహాబు కోపిష్ఠుడు. ఈ 2 పద్ధతులు, ఈ 2 క్రియలు మనలో ఉన్నాయేమో తీసేసుకుందాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 21వ అధ్యాయంలో ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరి తోట అది నాబోతు ద్రాక్ష తోట. నాబోతు దగ్గరికి వెళ్ళి తోట ఇవ్వయ్య అంటాడు, నేను ఇవ్వను అంటాడు. అల్లిగి కోపం తెచ్చుకుని మూతు ముడుచుకుని మళ్ళీ ఏం చేస్తాడు, మంచం ఎక్కేస్తాడు. అల్లిగి కోపం తెచ్చుకుని మంచం ఎక్కే పరిస్థితి అహాబుది. అర్థం చేసుకునే పరిస్థితి కాదు, పశ్చాత్తాపపడే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో కూడా రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన ప్రవక్తలందరూ తనకు విజయం పలికారు. కానీ యెహోషాపాతు మాటను బట్టి యెహోవా ప్రవక్తను తీసుకొస్తే యెహోవా ప్రవక్త అన్నాడు, రాజా యుద్ధంలోకి వెళ్ళావా, పోతావు. డైరెక్ట్గా కాపరలేని గొర్రెలు చెదిరిపోవట కొండ మీద నేను చూచి తిని, రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దంటే నువ్వు నాకు కీడే చెబుతావు, నాకు తెలుసు, మేలు గురించి నువ్వు నాకు మేలు చెప్పేవాడు కాదు అని చెప్పి మికాయ మీద కోపం తెచ్చుకుని అతన్ని పట్టుకుని చెరసాలలు వేసి క్లిష్టమైన అన్నపానములు పెట్టండి ఇతనికి నేను వచ్చే వరకు అన్నాడు. నువ్వు తిరిగి వస్తే దేవుడు నా చేత పలకలేదు అంటాడు మికాయ. అంటే దాని అర్థం నువ్వు తిరిగి రావురా రాజా, డెడ్ బాడీగా తిరిగి వస్తావురా రాజా అని చెప్పాడు అక్కడ మికాయ ప్రవక్త. ఒక మాట గమనించండి, 20వ అధ్యాయంలో ప్రవక్త అహాబు దగ్గరికి వచ్చి విస్తారమైన సైన్యాన్ని నీ చేతికి అప్పగింపబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు అంటే సిద్ధంగా ఉన్నాడు. ఆ అధ్యాయం చివరిలో మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తాడు, నువ్వు సిద్ధంగా ఉండంటే సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ప్రవక్త మాట విన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ ప్రవక్త మాట వినేవాడు కాదు. ఎందుకన్నాడు తెలుసా, అక్కడ అనుకూలమైనది పలికాడు కాబట్టి సిద్ధంగా ఉన్నాడు. అనుకూలమైనది పలికాడు కాబట్టి, విజయం పలికాడు కాబట్టి, దీవెన పలికాడు కాబట్టి, శుభం పలికాడు కాబట్టి ఆ ప్రవక్త అంటే ఇష్టపడ్డాడు. ఆ ప్రవక్తని ఇష్టపడ్డాడు. మరి మికాయా ప్రవక్తని ఎందుకు ఇష్టపడలేదు, అపజయం పలికాడు కాబట్టి. ఈ రోజున ఇదే ప్రాసెస్లో విశ్వాసులు ఉన్నారండి, ఇదే ప్రాసెస్లో విశ్వాసులు ఉన్నారండి. ఆ చర్చ్ ఉందండి, ఆ చర్చిలో పాస్టర్ గారు ఉన్నారండి, ఏనాడు శాపం చెప్పడండి. తన నోరు తెరిస్తేనండి ఏనాడు దీవెన దీవెన దీవెన, స్వస్థత స్వస్థత స్వస్థత, బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బులు, అది ఇది. అబ్బాబాబా మందిరానికి వెళితే దీవెనలే దీవెనలండి. ఇది కోరుకులలో కృపా మినిస్ట్రీస్ అని ఒక చిన్న మందిరం ఒక నలుగురిని పెట్టుకుని ఎగిరి పడిపోతాడు చూడండి. ఈ పాస్టర్ ఏనాడు చూసినా నిన్ను సరి చేసుకో, నిన్ను సరిదిద్దుకో, దిద్దుబాటే సిద్ధపాటు, దేవుడి రాకడ సమయంగా ఉంది, నువ్వు రక్షించబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధి సరి చేసుకో, నీ గుణం మంచిది కాదు, నీ తలంపు మంచిది కాదని ఓకే అక్కడేస్తా ఉంటాడండి. అందుకనే మనం అంటే ఎవరికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అహాబుకి ముందొచ్చి చెప్పినటువంటి ప్రవక్త అంటే ఇష్టం, కానీ మికాయ ప్రవక్త అంటే కష్టం. ఎందుకని, అనుకూలమైన మాటలు చెప్పాడు కాబట్టి నువ్వు వ్యాపారంలో దీవించబడతావు, నువ్వు ఉద్యోగంలో రాణించబడతావు, ఉన్నతమైన శిఖరాలకు ఎక్కేస్తావు అంటే మాత్రం అబ్బబ్బబ్బ మా పాస్టర్ గారు అంత తోడు లేడంటావా? నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే నువ్వు కుప్పకూలిపోతావు, నీ వెండి నీతో నశించునుగాక. ఎవరైనా కానుక తీసుకొచ్చి చేతిలో పెడితే నువ్వు దీవించబడదుగాక అంటారు, కానీ నీ వెండి నీతో నశించునుగాకంటే ఎవరైనా ఊరుకుంటారా? లాక్కుని కానుక తీసుకుని వెళ్ళిపోతారు. అవునా అవునా? పేతురు దగ్గరికి గారడి సీమను డబ్బు తెచ్చి పరిశుద్ధాత్మ వరం నాకు రావాలని నా కొరకు వేడుకొనమని అంటే పేతురు ఏమన్నాడు తెలుసా,
ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నీ వెండి నీతో నశించునుగాక అని అన్నాడు. ఎవరంటారు కానికిచ్చిన వాళ్ళు ఎవరు తిరుగుతారు చెప్పండి? కొంతమంది అన్యులు తెలియకంటారు, ఈ విశ్వాసులు నిజంగానే గొర్రెలరా, వీళ్ళు వెళ్ళి ఆ పాస్టర్కి డబ్బులు ఇచ్చుకుని మరీ తిట్టుకుంటారా. తిట్టడానికి మరి నేను పిహెచ్డి చేశాను, మరి తిట్లు తిట్టడానికి ఏసు రక్తమే జాబ్, పడ్డానికి మీరేమన్నా ఏసు రక్తమే, దీనిలో సాత్వికులు ఏమైనా ఉన్నారా? ఏసు రక్తమే జాబ్. కాబట్టి గమనించాలి, అసలు మెయిన్ ఈ రెండు విషయాల్లో మనం పోలిక చూస్తే ఇప్పుడు రెండు వచనాలను వివరిస్తున్నా. స్వచిత్తానుసారుడైన అహాబు, కోపిష్టివాడైన అహాబు. అతడు చేయాలనుకున్నది చేస్తాడండి, అతనికి నచ్చింది చేస్తాడు, దైవజనుడు చెప్పింది చేయడు. 20 అధ్యాయంలో చేసాడంటే విజయం పలికాడు కాబట్టి చేశాడంతే. మరి ఏలియా రథం ఎక్కి నువ్వు వెళ్ళి భోజనం చేయంటే భోజనం చేశాడు కదా, అక్కడ విన్నాడు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో విన్నాడు అక్కడ. గమనించాలి, స్వచిత్తానుసారుడైన అహాబ్. ఈరోజు మీరు కూడా మీకు నచ్చిందే చేస్తున్నారు, నష్టాన్ని తెచ్చుకుంటారు. జాగ్రత్త. ఏదైనా చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదని 1కి 10 సార్లు ఆచితూచి ఆలోచించి పరిశీలన చేసి దేవుని సందులు విచారణ చేసి. ఇప్పుడు అహాబుతో మా మావయ్య గారిని పోల్చట్లేదు, మీరు అబద్ధం చేసుకోకండి. ఉదాహరణకి చెప్తున్నా, మా మావయ్య గారు చాలా ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు చూడండి. నేను మా మావయ్య గారి గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలను. ద గ్రేట్ నాగేశ్వరరావు గారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకొస్తాను మీ ముందుకి, మళ్ళీ ఆయన అపార్థం చేసుకుంటారని ముందే చెప్పేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి కాకముందు నేను ఆయన దగ్గర డ్రైవర్ కింద వెళ్ళేవాడిని. వెళ్తే పొద్దున్న ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు. నేను వెళ్ళేసరికి ఇక నేను డ్రైవర్ని కదా, ఆటో ఎక్కడానికి సిద్ధపడేవాడిని. నాయన ఎటు వెళ్తాం బాబు అని అడిగేవాడు ఆయన. నేను అనేవాడిని గుడివాడ వెళ్దామండి అనేవాడిని. గుడివాడ ఎందుకులే కానీ బొండిమిల్లి పోని అనేవాళ్ళు ఆయన. నాకు అనిపించేటప్పుడు అలాంటప్పుడు ఎందుకు అడగటం, అలాంటప్పుడు ఎందుకు అడగ, ఆయన ఒకటి ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను అహాబ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, పై మాటకి ఎందుకు అడగటం? కొంతమంది విశ్వాసులు, పాస్టర్ గారు మా పిల్లనండి అక్కడ పంపాలనుకుంటున్నానండి, అదేనండి టీవీలోకండి ఆ పలానా చోటకండి పంపమంటారండి. మనం అలాంటి వాటిలో కార్యక్రమాలు పంచుకోకూడదమ్మా, పాలు పంచుకోకూడదమ్మా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన చోట్లకి పంపించాలమ్మా అంటే, అది కాదండి మా ఆయన అండి పంపపోతే ఊరుకొని అన్నాడండి. మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టేసింది? మరి నువ్వు ఫిక్స్ అయిపోయినప్పుడు నన్ను ఎందుకు అడగటం? ఏసు రక్తమే. ఇప్పుడు అహాబు ఫిక్స్ అయిపోయాడు, రామోద్గిలాది మీదకి వెళ్ళాలి. 2 సార్లు కాళ్ళు ఎగరేసి ఉంటాడు. 2 సార్లు విస్తారమైన సైన్యం చేత 232 మందితో జయాన్ని పొందాం. ఇప్పుడు జయం పొందలేమా? ఇప్పుడు యెహోషాపాతు కూడా అండున్నాడు. అప్పుడు ఎవరన్నా ఉన్నారు మనకి? 232 మందితో సైన్యాన్ని తన్ని తరిమేశాం. ఇప్పుడు మనం యుద్ధంలో జయం రాదా అని అనుకుంటాను నేను. యెహోషాపాతు కూడా తోడొచ్చాడు కదా, ఎవరు తోడు లేనప్పుడే నేను వెళ్ళి విజయాన్ని పొందాను, ఇప్పుడు నాకు ఎవరు అవసరం అనుకున్నాడు తప్ప. ఆ రోజు ప్రవక్త వచ్చాడు, యెహోవా ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పడం వల్లే, దేవుని చిత్తం వల్లే, దేవుడు నాకు తోడుంటం వల్లే ఆ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు టైంకి తాగి పడిపోతాం ఏంటి? అర్థమవుతుందా? మన శత్రువుల్ని విచిత్రంగా దేవుడు మన చేతికి అప్పగిస్తాడండి. స్తోత్రం కలుగునుగా. ఏమో దేవుడు ఎవరిని ఎలా ప్రేరేపిస్తాడో. దురాత్మలకు కూడా దేవుడిచ్చిన సరిహద్దు ప్రకారంగానే, దేవుని చిత్తం లేకుండా దురాత్మలు కూడా ఏమీ చేయలేవు. అక్కడ దేవుని సన్నిధిలో, దేవుని పరలోకంలో జరిగిన సమాచారాన్ని అంతా చెప్పాడు. ఇక్కడ మికాయా, నేను కన్నులెత్తి చూశాను, దర్శనం చూశాను, అక్కడ ఒక సందర్భం జరిగింది, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. అహాబును ఓడించడానికి ఎవరు వెళ్తారంటే ఒక అబద్ధమాడ ఆత్మ వచ్చి, నేను వారి నోట అబద్ధమాడ ఆత్మగా ఉంటాను అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి విజయం అందుతావు కాకని దేవుడు సెలవిస్తే, అబద్ధమాడు ఆత్మ వచ్చి నీ ప్రవక్తలు ఉన్నది ఆ అబద్ధమాడు ప్రవక్త, అబద్ధమాడు దూత చెప్పినటువంటి మాటే నీకు విజయం కలుగుతుంది. అది మాట ఖచ్చితం కాదు, అది అబద్ధమాడు ప్రవక్త చెప్పిన మాట అని మీకాయా స్పష్టంగా జరిగినట్టుగా, పరలోకంలో జరిగినట్టుగా చెప్పాడు. అహాబు కళ్ళు తెరుచుకోవాలా. ఈరోజు నీ పరిస్థితి గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీ బుద్ధి గురించి, నీ గుణం గురించి నాకు తెలియదు, నీ హృదయం గురించి నాకు తెలియదు, నువ్వు అనుకునే సంగతి నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు ఎలా బయలుపరచాడో తెలుసా? పరిశుద్ధాత్మనికి తెలుసు నీ హృదయం ఏమనుకుంటున్నావు, నీ తలంపులు ఏమనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో ఉన్న వాటిని అన్నింటిని బట్టబయలు చేసి దేవుడు నిన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాడో తెలుసా? నిన్ను తగ్గించడానికి కాదు, ఇకనైనా నువ్వు తెలుసుకుంటావని. ఈ యుద్ధంలో దేవుడు విజయం ఎందుకు ఇచ్చాడో తెలుసా?
అహాబు తెలుసుకుంటాడని. ఈరోజు మీ వ్యాపారంలో విజయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుని తెలుసుకుంటావని. ఈరోజు దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎక్కడైనా నువ్వు దేవుని ఆరోగ్య ప్రదాత, ముక్తి ప్రదాత, ఆయన సర్వాధికారం గల దేవుడు, పరమ వైద్యుడని నువ్వు తెలుసుకుంటావని. ఆరోగ్యం ఉంది కదా అని చెప్పి మళ్ళీ పేటరేగిపోతావని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రొటీన్గా మనం చూసే ఒకే ఒక మాట, అహాబు కోపిష్టివాడు. సమయం అయింది కనుక మరి కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా, అసలు సబ్జెక్టుకు ఇప్పుడు వచ్చా కానీ 10 నిమిషాలు ముగించేస్తా, కంగారు పడకండి. 3వది రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 20:41-43 వచనాల్లో ప్రవక్త హెచ్చరించగా మూతి ముడుచుకుని కోపంతో వెళ్ళిపోయిన అహాబు. అలాగే 21వ అధ్యాయం 1-4 వచనాల్లో అహాబు మూతి ముడుచుకుని కోపంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన సబ్జెక్టు కోపం. అహాబు స్వచ్ఛతానుసారం పక్కన పెట్టాడు. ఇప్పుడు అహాబు కోపం. ఈ మాటలు వింటున్నా మీలో, నాలో ఎవరిలోనైనా కోపం ఉందేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒక 10 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. అహాబు కోపంతో మికాయాను చెరసాలలో వేయించాడు. దీనిని బట్టి నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నా. గలతీ 1:10 చదవండి. చదవలసిన విషయాలు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను. చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టేవాడుగా నేను ఉండాలా, దేవుని సంతోషపెట్టేవాడుగా నేను ఉండాలా? అది ఒకవేళ మిమ్మల్ని సంతోషపెట్టే బోధలు చేస్తే అది మీకు ప్రయోజనం కాదు, అది మీకు క్షేమం కాదు. దేవుని ఎదుట నేను దేవునికి దాసుడిగా ఉండలేను, మీకు మనుషులకు దాసుడిని అయిపోతాను నేను. కొంతమంది అంట అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకున్నారంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులకి నచ్చిన ప్రసంగాలు చేయటం, అనుకూలమైన బోధకులు కలిగి ఉండటం. నేను మనుషులకి నచ్చిన ప్రసంగాలు చేయను నా జీవిత పర్యంతం వరకు కూడా. గుండెల మీద చేసుకుని చెప్తున్నాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు ఎలాంటి స్థితిలో, దయచేసి ఈ మాట అన్నందుకు నేను క్షమించాలి, ఎవరు ఎలాంటి విధానంలో ఆలోచించినా కానీ దేవుడు చెప్పమన్నదే చెబుతాను. నమ్మితే గట్టిగా చెప్పడం, దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మనుషులు సంతోషపెట్ట చూసుకున్నట్లా. మికాయ మనుషులు సంతోషపెట్టే వ్యక్తి కాదు, రాజులు సంతోషపెట్టే వ్యక్తి కాదు, దేవుని సంతోషపెట్టే వ్యక్తి. 2 తిమోతి 4:1-4 వచనాల్లో ఎత్త బోధకు చెవినియక జనులు దురద చెవులు కలిగిన వారై కల్పనా కథలకు తిరుగు కాలము. మికాయ మాట అన్నాడా అహాబు? 400 ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తల మాట అన్నాడా? మీరు నాకు సమాధానం చెప్పట్లా. నేను ఏ ఫ్లోలో ఉన్నానో, ఏ రోషంలో ఉన్నానో మీరు కూడా నాకు ఎవరు మాట అన్నాడు? అబద్ధ ప్రవక్తల మాట. ఇప్పుడు మీరు ఎవరు మాట అంటున్నారు? జీవము కలిగిన దేవుని సేవకుడైన, రోషం కలిగి దేవుని సేవ చేస్తున్న, దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్న సేవకుని మాట వింటున్నారా? అబద్ధ ప్రవక్తల మాట వింటున్నారా? నా వంటి బోధకుల్లోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారని వాక్యమే చెప్తుంది. మీకు నమ్మశక్యం లేకపోతే తీయండి పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 14:14. ఎవరి మాట వింటున్నారు మీరు? మీకు క్షేమం అనుకుంటున్నారు కానీ అది మీకు క్షేమకరం కాదు. ఇర్మియా గ్రంథం 14:14. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అద్దుగో అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన. ఇప్పుడైనా అర్థం చేసుకోండి. స్వస్థతలు, అద్భుతాలు, గారడీలు, అవి వాళ్ళ హృదయాన్ని పుట్టింది చెప్తున్నారు. జీవము కలిగిన దేవుని వాక్కుని చెప్తుంటే సేవకులు నచ్చట్లా, జనం ఉండట్లా. ఎక్కడ విస్తారం ఉంటారో తెలుసా? ఎక్కడ ఇది జరుగును? రాకడ సంగతుల గురించి చెప్తున్న యేసయ్యతో ఎక్కడ ఇది జరుగును అని శిష్యులు అడిగితే యేసుప్రభు ఎక్కడ ఏమన్నా తెలుసా? ఏమను? పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును. ఎక్కడుంటాయి గుంపులు? పీనుగు ఎక్కడుంటుందో అక్కడ గుంపులు ఉంటాయి. ఇది ఇరుకు మార్గం, కొందరే ప్రవేశిస్తారు. విశాల మార్గం అనేకులు. ఇరుకు మార్గం శ్రమల ద్వారం, ఇరుకు మార్గం కష్టాల, ఇరుకు మార్గం ప్రయాసలో, ఇరుకు మార్గాన్ని ఎవరు ఇష్టపడట్లా. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు కొన్ని శ్రమలు వస్తాయి, శ్రమలు తట్టుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుందంటే నచ్చదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ దరిద్రం పొద్దు, నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావు అంటే నమ్ముతారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు నమ్ముతారు. రియాలిటీ దేవుని స్వరాన్ని వినండి దయచేసి. యెషయా గ్రంథం 30వ తీయండి. జనాలు ఎలా తయారయ్యారో ఆనాడు ఈనాడు ఏనాడైనా జనాల ప్రవక్తన ఎలా ఉందో చూడండి. జనాలు అలా ఉన్నారు కాబట్టే ఆ ప్రవక్తలు అలా చేశారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము
యెషయా గ్రంథం 30వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డము రాకుండుడి, త్రావు నుండి తొలుగుడి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. ఎవరితో చెప్తున్నారని తెలుసా? భవిష్యత్తు జ్ఞానాన్ని ప్రవచించే వాళ్ళతో చెప్తున్నమాట. మీ ప్రవచనాలు మాకొద్దు, జీవము కలిగిన దేవుని ధర్మశాస్త్రం ఆ వాక్యం మాకొద్దు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అసలు మా ఎదుట ఎత్తొద్దు, మాకు అర్థం రావద్దు, మాయా దర్శనాలే మాకు కావాలి, మృదువైన మాటలే మాకు కావాలి, మేలుకరమైన మాటలే మాకు కావాలి, దీవెనకరమైన ప్రసంగాలే మాకు కావాలి, ఆశీర్వాదకరమైన ప్రసంగాలే మాకు కావాలి, స్వస్థతతో కూడిన ప్రసంగాలే మాకు కావాలి, హెచ్చరికతో కూడిన ప్రసంగాలు మాకు వద్దు, నీతితో కూడిన ప్రవర్తనలు మాకు వద్దు, మా త్రావకు అడ్డం రావద్దు, మాకు మాయా దర్శనాలే కావాలి, మాకు ఆ విషయాలే కావాలి. చిచ్చి, మారాల్సింది నాయకులు కాదు, ప్రజలు మారినంత వరకు నాయకులు అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఓటుకు నోటు తీసుకోకుండా నువ్వు ఓటు వేయి, మంచి నాయకుడు వస్తాడు, మంచి నాయకుడు రావాలి, మంచి నాయకుడు రావాలి, అసలు నువ్వు మంచి ప్రజగా ఉన్నావా? నీకు మంచి నాయకుడు రావడానికి ఏసు రక్తమే చేయాలి. ఒక ఆయన అంటే ఇలా ప్రసంగం చేశాడంట నాకులాగా, సంఘంలో నుంచి తిమోతిలు లేవాలంటే ఓ అక్కలేసి అందంట, నువ్వు పౌలుగా ఉన్నావా అందంట. ఏమర్థమైంది? నేను పౌలుని అయితే తిమోతిలు లేవనెత్తబడతారు, నేను ఇస్కరియోతైతే నా వెనకాల ఇంకా తిమోతిలు ఎక్కడ లేకపోతారు. అర్థమవుతుందా? ముందు నేను మంచోడి, అది నోరు మంచిది అయితే ఊరు మంచిదంటే దమ్ముందా, గట్స్ ఉన్నాయా? ఎస్తేరు గ్రంథంలో హామాను ఏదైతే కుట్ర పన్ని యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడో, నేడు రాబోతున్నటువంటి మన దేశ పరిస్థితి చెప్తున్నాను వినండి, అలాంటి కుట్ర జరుగుతుంది. మీరు ఆచితూచి ఆలోచించి మీరు ఓటు వేయాలే కానీ ఓటుకు నోటు తీసుకుని ఓటు వేస్తే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే. గిఫ్ట్ కోరుకోలేదు అక్కడ. మొద్దుకాయ రాజు ప్రాణానికి నువ్వు ప్రాణం అడ్డేసి కాపాడే గిఫ్ట్, నాకు గిఫ్ట్ వద్దా? ఈ శాసనం తీసివేయబడాలి. దేనికోసం నువ్వు ఓటేస్తున్నావు? దేనికోసం నువ్వు ఆలోచన? ముందు దూరదృష్టి కలిగిన చేప వాళ్ళ నుంచి తప్పించుకుంటుందంట. ప్రభుత్వం మారాలి, చట్టం మారాలి, శాసనాలు మారాలి. రాబోతున్నటువంటి చట్టాల విషయంలో క్రైస్తవులు నామరూపాలు లేకుండా చేయాలని, గుడులు లేకుండా చేయాలని, గుడులు కట్టకుండా చేయాలని తీర్మానాలు తీసుకుంటున్నారు. రహస్య స్తంభమైన స్థలాల్లో బ్యాచ్ని తయారు చేస్తున్నారు. మీకు తెలియట్లా. ఆ కుట్ర మీకు తెలుసుకోకుండా మేము క్షేమముగా ఉన్నాము, మేము సుఖంగా ఉన్నాము, మేము ఏసీలో ఉన్నాము, మేము ఫలానా అనుభవంలో ఉన్నాము, మంచిగా హ్యాపీగా ఉన్నాము అనుకుంటున్నారా? రాబోతున్న పరిస్థితులు అలాంటివి తెలుసా? కష్టమైన పరిస్థితులు, బహుశ్రమలో. ఇప్పుడు నువ్వు నేను నడుము కట్టుకుని మొర్దికే వల్ల ఎస్తేరు వల్ల తెగించి నేను నశించదనని చెప్పి ఉపవాసం ఉండి ఎన్నికలు చక్కగా సమంజసంగా సజావుగా దేవుని చిత్త ప్రకారంగా జరగాలి, దేవుని చిత్త ప్రకారమైన రాజు మనకి ఎన్నిక చేయబడాలని ప్రార్థనాపూర్వకంగా నీ కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి నీ రాజు కోసం ఎదురు చూడకుండా ఓటులకు వచ్చే డబ్బుల కోసం గోతికాడ నక్కలాగా కూర్చుని ఎదురు చూస్తున్నావంటే రాత్రి తెల్లవారులు నిద్రమా అనుకుని నీకు మంచి పరిపాలన ఎలా వస్తుంది? నీకు మంచి రాజు కావాలంటే ముందు నువ్వు మంచోడో కావాలిగా. ఇప్పుడు ఆఖరిలో చెప్తున్న మాట, ఓటుకి నోటు తీసుకోకుండా, నమ్మకంగా మీ ఓటు నమ్ముకోకుండా యథార్థ హృదయంతో మీరు ఓటు వేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు ఆలోచన చేయండి. పార్టీ వంతు కాదు మనం, వ్యక్తుల స్వహస్తం కాదు మనం, దేవుని చిత్తానికి మనం లోబడాల్సినటువంటి వారం అయినాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అహాబు గురించి చెప్తున్నాను, ట్రాఫిక్ డివైడ్ అయింది, నన్ను మన్నించాలి. అహాబు యొక్క కోపం అతని యొక్క చావు కారణమైంది. త్వరగా రెఫరెన్స్ చెప్పేస్తాను, రాసేసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, నరుని కోపము దేవుని నీతిని చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుని చిత్తం అహాబు జీవితంలో నెరవేర్చబడలేదు. కారణం ఏంటి తెలుసా? అహాబు కోపం అడ్డొచ్చింది. ఈరోజు దేవుని చిత్తం నీ జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? కోపం. అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, ఇదిగో ఎఫెసీ పత్రిక 4:31, కోపమును విసర్జించుము. దేవుని వాక్యం చెప్తున్న మాట.
కోపం విసర్జించండి. ఎఫెసీ పత్రిక 4:26 కోపపడండి సందర్భాన్ని బట్టి, కానీ పాపం చేయొద్దు. ఏం చేయొద్దు? ఆ కోపాన్ని నువ్వు హృదయంలో నిలిచిపెట్టుకుంటే ఆ కోపం ద్వేషంగా మారుద్ది, ఆ ద్వేషం పగగా మారుద్ది, ఆ పగ హత్య చేసే స్థాయికి వెళ్తుంది, నువ్వు నరహంతకుడు అయిపోతావు. తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడును నరహంతకుడే, కానీ అతని యందు నిత్య జీవం ఉండదు. దైవ జనులమైన దైవ బిడ్డలమైన మనలో కోపం అనేది ఉండటానికి వీల్లేదు. కోపం అనేది మహాపాపం. చిన్న కోపమే కనుకోవచ్చు. అందుకనే ప్రసంగి 7:9 ఆత్రపడి కోపపడొద్దు, బుద్ధిహీనుల అంతరంగముందు కోపం సుఖ నివాసం చేయనని వాక్యం చెప్తుంది. కోపం ఎంత పాపమో తెలుసా? నువ్వు ఇంకా కోపం కలిగి ఉన్నావంటే బుద్ధిహీనుడివే. ఈ మాటను బట్టి చెప్పొచ్చు, ఆహాబు బుద్ధిహీనుడు. అతడు రాజే కావచ్చు, బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. ఏలియా దగ్గర కోపాన్ని కలిగి ఉన్నాడు, మికాయా దగ్గర కోపాన్ని కలిగి ఉన్నాడు, తన ప్రజల దగ్గర కోపాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా పశ్చాత్తాపపడి తన రొమ్ము కొట్టుకుని నేను పాపం చేశాను ప్రభో నన్ను రక్షించు అని అనలేకపోయాడు. తన బతుకెట్టుకుని చచ్చే పరిస్థితి వచ్చింది. సామెతల గ్రంథం 29:11 బుద్ధిహీనులు త్వరగా కోపపడతారంట, బుద్ధిహీనులు కోపడతారంట, జ్ఞానులైతే కోపాన్ని అణుచుకుంటారంట. తర్వాత సామెతల గ్రంథం 27:3 రాయి బరువు ఇసుక భారం. రాయి ఎలా ఉంటుందంట చెప్పండి అమ్మా? రాయి బరువు, ఇసుక భారం. కోపం ఈ రెండింటికంటే అధికమైందంట. రాయి ఎంత బరువో ఇసుక ఎంత భారమో ఈ రెండింటికంటే మించింది 3 నీ కోపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి కీర్తన 37:8 కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. తర్వాత లేవియాకాండం 19:18 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు అని దేవునికి వాక్యం చెప్తుంది. తర్వాత ఆఖరిగా కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను, 5 నిమిషాలు ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18:8 చదవక్కర్లో రాసుకోండి. సౌలు బహు కోపాన్ని ప్రదర్శించాడు. ఎవరి మీద? దావీదు మీద. ఎందుకో తెలుసా? దావీదు వేల కొలది, క్షమించాలి, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడిన కారణంగా రాజైనటువంటి సౌలుకు కోపం వచ్చింది. ఈర్ష్య అసూయతో కోపపడ్డాడు. ఎవరు పోయారు? ఎవరి రాజ్యం పోయింది? ఎవరి కుటుంబం పోయింది? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. సౌలు రాజు కోపం అతనికి జీవితానికి నాశనానికి కారణమైంది. తర్వాత ఆదికాండం 4:5 కయ్యను కోపం, కయ్యను అర్పణ అంగీకరించకపోవటం వలన దేవుడు అంగీకరించలేదు కాబట్టి కయ్యనికి కోపం వచ్చి తన తమ్ముని మీద పడి చంపాడు. దేవుడు రానే వచ్చాడు, కయ్యను నీకు కోపమేలా, నీకు కోపమేలా, నీ తమ్ముని మీద పడి చంపేసావు కదా, దేశ దెమ్మరవై తిరుగో, శాపం వచ్చింది. తర్వాత ఆదికాండం 49:7 ఇదిగో షిమ్యోను లేవి అనేటటువంటి వారు కట్టలు తెచ్చుకుని కోపం తెచ్చుకుని పట్టణం మీద పడి మనుషులందరూ చంపేశారు. శాపం వచ్చినని పలికాడు కన్న తండ్రి అక్కడ యాకోబు వారిని గురించి. శాపం, కోపాన్ని బట్టి శాపం వచ్చింది. ప్రధానమైన కుమారుడు రూబేను, అతను తండ్రి మంచం మీదకి ఎక్కాడు కాబట్టి దీవెన కోల్పోయాడు. తర్వాత షిమ్యోను లేవి, వీరి కుటుంబంలో నుంచి దేవుడు రావాలి, కానీ వీళ్ళ కుటుంబంలో నుంచి ఎందుకు రాలేదు తెలుసా? వీళ్ళు అత్యాగ్రహానికి గురై పట్టణాన్ని చంపేసి నరహంతకులైపోయారు. 4వ వాడైన యోధాకి వచ్చింది అవకాశం. యోధా గోత్రంలో చేసాయి వచ్చాడు. గట్టిగా చెప్పలు కొద్దాను మహిమర్ద. ఈరోజు నీలో నుంచి దేవుడు తన కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. అయితే కోపాన్ని విడిచిపెట్టము, కోపాన్ని మానుకునము, ఆగ్రహాన్ని విడిచిపెట్టము. కోపం శాపానికి కారణం, కోపం నీ జీవిత పతనానికి కారణం. అహాబు కోపం తన యుద్ధంలో అతను కుప్పకూలిపోయాడు, గాయం తగిలి. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. సమయం 10 గంటలైంది. ఖచ్చితంగా నేను ముగించాను, ఎందుకంటే బలారాధన కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా కొంచెం పెందలకాడే నేను ముగిస్తున్నాను. బలారాధన కార్యక్రమం ఉంది మన మధ్యలో. ప్రార్థన చేద్దాం, తలలు వంచని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2 విషయాలు దేవాది దేవుడు ఈరోజు తెలియజేశాడు. ఒకటి, అహాబు తెలుసుకున్నట్లుగా అహాబుకి విజయాన్ని ఇచ్చాడు, కానీ అహాబు దేవుని తెలుసుకోవాలా. తన స్వచిత్తానుసారంగానే ప్రవర్తించాడు. తన కోపిష్టితనంతోనే తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు, ముగించుకున్నాడు. ఈ రోజున నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు నీకు విజయం ఇచ్చాడు, అందుకనే దేవుడు నీకు మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఇకనైనా ఆ స్థితిని బట్టి దేవుడిని జ్ఞాపకం తెచ్చుకుని దేవుడిని తెలుసుకో. దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వాధికారం కలిగిన దేవుడని, సర్వసమృద్ధి కలిగిన దేవుడని, ఇదిగో ఆయన ఉన్నవాడును అనువాడని దేవుడని తెలుసుకో. దయచేసి దేవుని ప్రియ సంఘమా తెలుసుకోండి. అహాబు తెలుసుకోలేకపోయాడు, యుద్ధంలో పరాజయం పాలయ్యాడు. యుద్ధంలో అతను అనుకున్నాడు కదా యెహోషాపాతు సహాయం ఉందనుకున్నాడు, కానీ దేవుని సహాయం ఉందో లేదో చూసుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో దేవుని కృప ఉందో లేదో ఒకసారి ఆలోచించు. మా అయ్యా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న,
నువ్వు చేస్తుంది దేవుని చిత్తమా కాదా పరిశీలించు. దేవుని కృప ఉందో లేదో ఆలోచించు. దేవుని హస్తం ఉందో లేదో ఆలోచించు. ఓ సేవకుడు అంటాడు, నరమాంస భక్షకులు ఉన్న స్థలానికి నేను వెళ్తానయ్యా, నీ హస్తం నాకు తోడుగుంటే చాలంటాడు. ఎలాంటి కికారాన్ని స్థలానికైనా పంపించు, నీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలంటాడు. అదే మాట ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండదయచేయమని ప్రార్థన చేస్తాడు. ఎబ్బేజు వర్ధిల్లాడు. కానీ ఇక్కడ అహాబు ప్రార్థన చేయలేదు. అయ్యో ప్రార్థన యెహోషాపాతు చేశాడు. దేవుడు తన ప్రవక్తను పంపించి రాజా యుద్ధానికి వెళ్తే చస్తావు అని చెప్పాడు. కానీ ఆ మాట వినలా. ఈ రోజున ఈ హెచ్చరిక, అమ్మా అక్క చెల్లి తమ్ముడా, నీలో ఉన్న కోపాన్ని తీసేసుకో. నీ తల్లిదండ్రుల మీద కోపడుతున్నావా, నీ భార్య మీద కోపడుతున్నావా? అందరూ మోకరించండి దయచేసి 10 నిమిషాలు. అందరూ తిమోతి గారు మోకరించాలి. ఓకే, అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభువా, ఈరోజు దేవుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. ఇంతవరకు దేవుని యొక్క గ్రహింపు నాలో లేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఈరోజు నేను తెలుసుకుంటున్నాను ప్రభువా. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా. వ్యక్తిగతంగా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తదుపరి మనం ముగింపులోనికి వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ 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 స్తోత్రమయ. పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవాని నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. అహాబును మా ముందుంచి అయ్యా నీ చిత్తాన్ని బయలుపరిచినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మేము దేనికి లోబడుతున్నాం, దేనికి మేము స్వీకరిస్తున్నాం, దేనికి మేము లోబడుతున్నాం, దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నామా, అబద్ధ ప్రవక్తలకు మేము లోబడుతున్నామా? అయ్యా గ్రహింపు మాకు దయచేయండి. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. అందరూ కూడా ఏకీభించి ప్రార్థన చేద్దాం. క్లుప్త ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిందే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించిన ఆరాధన కార్యక్రమం బట్టి మీకు వందనాలు. ఇంకా ముందున్నటువంటి సమయాన్ని మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను. ఈరోజు మరి మే నెలలో మొదటి వారము గనుక ఏప్రిల్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడారు. ఈ మే నెలలో తను మమ్మల్ని ప్రవేశపెట్టారు. కృతజ్ఞతాపూర్వకంగా స్తుత్యాగము చెల్లిస్తూ హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో అయా నీ సన్నిధిలో నీ శరీర రక్తమాంసాలను స్వీకరించడానికి సిద్ధపడేటటువంటి మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతుండగా మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అయ్యి ఎంతవరకు విత్తబడిన వాక్యాన్ని నీ బిడ్డలందరి హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసే అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.